సిట్ సిడాన్. రాక్షస్ ఇది, చెప్పిన మాట వినదు. మావాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి, దీనికి పెట్టేతాడు, దానికే పెడతాను, నాకు పెట్టదు. ఎప్పుడు నాకు పెడుతుంది అని. ఇప్పుడు కూడా చూడండి అదే పని కావాలని దానికి పెడతాను డిగ్గుకి. వాడు ఎక్స్ప్రెషన్ మళ్ళీ అటు చూస్తాడు, బట్ టెంప్ట్ అయిపోతాను ఇటు చూస్తే, వద్దురా స్వామి అని. ఇంకా నెక్స్ట్ వెయిటింగ్ అనమాట, ఎవరికి ఇస్తాను అని. ఈసారి కూడా మా డిగ్గుకే ఇస్తాను. మా వాడి ఫీలింగ్ చూడండి, ఏంటి ప్రతిసారి ఫుడ్ అక్కడికి వెళ్ళిపోతుంది నా దగ్గర రాకుండా. ఇప్పుడు కూడా మా డిగ్గుగాడికి వేస్తాను, ఎడికియను. మనవాడి ఎక్స్ప్రెషన్ చూద్దాం. ఇది కూడా పోయిందా దానికే, నాకు ఇవ్వదా మా మమ్మీ. యాక్చువల్గా కొంచెం కొంచెం ఇస్తున్నా వీడిని టీస్ చేయడానికని. ఇంకప్పుడే చూడండి మొహం ఎట్లా పెట్టినాడు, కోపం పెదవు కొరికి. దీని అమ్మ జీవితం, మనకు ఫుడ్ ఇచ్చేవాడు ఎవడు లేడు, మనకి ఎవడు ఫేవరెటే లేదా అని ఇంకా కోపం వచ్చేస్తుంది అనమాట, తట్టుకోలేడు. ఇంకా లాస్ట్ ట్రయల్, ఇది కూడా ఇవ్వను వాడికి, ఇది కూడా ఇది కూడా మా డిగ్గికి ఇస్తాను. చూద్దాం. అయ్యో సారీ నాన్న, ఎంత కామెడీ ఫేసో మా వాడిదైతే. ఎక్కువ ఇవ్వకూడదు, కొంచెమే. సో బట్ ఆ కొంచెంలోనే మళ్ళీ మా వాళ్ళకి ఏదో ఎక్కువ పెట్టేసానని ఫీలింగ్ రావాలని ఇస్తూ ఉంటాను అన్నమాట. అలానే ఇది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈజీగా, హెల్తీ అన్నమాట, ప్రోటీన్ రిచ్. వీళ్ళకి నీకు ఇవ్వనే ఇంకా మా డిగ్గు చూడండి మార్వాళ్ళకి ఇచ్చేటప్పుడు